హలో ఫ్రెండ్స్, మా వినాయక చవితిని చూసేయండి. అన్నీ కూడా మీకు మధ్యలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి వినాయక చవితి గురించి. విఘ్నేశ్వర శరణు శరణు పాహిమాం, వినాయక స్వామి శరణు శరణు రక్షమాం, సిద్ధి వినాయక శరణు శరణు పాహిమాం, వరసిద్ధి వినాయక శరణు శరణు పాహిమాం, శరణు శరణు రక్షమాం. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యస్య సకలం పరస్మే నారాయణయేతి సమర్పయామి. కృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాజి మాం కృపాయ దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష విఘ్నేశ్వర సిద్ధి బుద్ధి సమేతస్యాయ. హలో ఫ్రెండ్స్, ఏంటి వినాయక చవితి పండుగ అప్పుడే వీడియో పెట్టేసానని అనుకుంటున్నారా? మేము లాస్ట్ ఇయర్ చేసుకున్న పండుగదండి. మేబీ నేను లాస్ట్ ఇయర్ పెట్టలేకపోయాను, అందుకని ఈ సంవత్సరం అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ మేము అందరం కలిపి మా ఫ్లాట్లో అందరం కలిపి చేసుకున్న పండుగ అండి. ఇది ముందుగా మా ఇంట్లోని మా మగవాళ్ళందరూ కూడా, అంటే మా ఫ్లాట్లోని మగవాళ్ళందరూ కూడా ఇలా దీపాలను వెలిగించుకొని చక్కగా పూజను అయితే మేము మొదలు పెట్టుకుంటామండి. మేము ప్రతి సంవత్సరం కూడా మా ఫ్లాట్లోని వాళ్ళందరూ కూడా చక్కగా అందరం కలిసిమెలిసి ఆనందంగా చేసుకునే పండుగే ఈ వినాయక చవితి పండుగ. ఈ వినాయక చవితి పండుగని మేము అందరం కూడా కుల మత భేదం అంటూ ఇలాంటివి ఏవి లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా చేసుకునే పండుగే ఈ వినాయక చవితి. మేమందరం కూడా ఈ వినాయక చవితి రోజున చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలానే మేము చేస్తాము వినాయక చవితి పండుగని. పండుగ అంటే ఎవరికి వాళ్ళు చేసుకున్నది కాదండి, ఇలా అందరం కూడా ఆనందాన్ని పంచుకుని చేసుకున్న దాన్నే పండుగ అని అంటారు. ఎవరికి వాళ్ళే చేసుకున్నది పండుగ అవ్వదు. ఇలా ఆనందంగా సంతోషంగా 10 మందితో కలిసి చేసుకున్న పండుగనే మా వినాయక చవితి. మా ఫ్లాట్లో మేము జరుపుకునే పండుగే ఈ వినాయక చవితి. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి పండుగని అయితే జరుపుకుంటామండి. మా ఫ్లాట్లో అయితే మా వినాయకుడిని మేము 5 రోజులు ఉంచుకుంటామండి. 5 రోజులు కూడా చక్కగా పండగ వాతావరణంతో ఉంటుందండి. మా ఫ్లాట్ అంతా కూడా చక్కగా మేము మంచి మంచి ముగ్గులు వేసుకుని ఆడవాళ్ళము దీపాలను అలంకరించుకుని దీపాలను వెలిగించుకుంటూ పూజనైతే 5 రోజులు కూడా చాలా చక్కగా జరుపుకుంటామండి. లాస్ట్ ఇయర్ చేసుకున్న పండగ కాబట్టి చిన్నగా షార్ట్గా చూపిస్తున్నానండి. మరి ఈ ఇయర్ కూడా మేము ఇదే మాదిరిగా చక్కగా జరుపుకుంటాము. ఆ వీడియోని కూడా పండగ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. అయితే మీరు కూడా వినాయక చవితిని చక్కగా చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ కూడా. మీరు కూడా ఇలాగే అందరూ కలిసిమెలిసి ఆనందంగా వినాయక చవితిని జరుపుకోవాలని కోరుకుంటూ ఆ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, హ్యాపీ వినాయక చవితిని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ శ్రీదేవి అయితే ఈ వీడియోని పోస్ట్ చేస్తుందండి. హ్యాపీ వినాయక చవితి మరొకసారి చెప్తున్నాను. ఈ వినాయక చవితికి మా ఊర్లో అయితే వైజాగ్లోని వర్షం పడుతుంది. మీకు కూడా వర్షం పడుతుందా ఫ్రెండ్స్? మేమందరం కూడా నిన్న నైట్ అంతా కూడా చక్కగా మా వినాయకుడిని అయితే డెకరేషన్ అయితే చేసేసుకున్నామండి.